ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా పరిశోధన పారిశ్రామిక సంస్థల మధ్య క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి లాంటి కీలక రంగాల్లో 4 ఒప్పందాలు కుదిరాయి. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల జరిపిన ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి ప్రతినిధులను ఆహ్వానించారు. ఏపీలో ఉన్న రాయితీలను వివరించారు. ఈ క్రమంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలలో భాగంగా విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటి తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాట్లు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను సోలార్ పీవీస్ తయారీ, సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ పరిశోధనలకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యుఎన్ఎస్డబ్ల్యూ ప్రత్యేక విద్యా శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తోంది. సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు యుఎన్ఎస్డబ్ల్యూ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష కలిసి ఆటిజం, న్యూరో డైవర్స్ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపునకు మరో ఒప్పందం చేసుకున్నాయి. ఇక విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీపౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో ఉచితంగా సాంకేతిక ఆధారిత వర్చువల్ కౌన్సిలింగ్ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఇక అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, వృత్తి విద్యా సర్టిఫికేషన్ కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీస్ల మధ్య 4వ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలకు ముందు సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ఆస్ట్రేలియా బృందానికి సీఎం వివరించారు.